నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ద్వాదశ రాశుల్లో నవగ్రహ స్థితి ఈ మాసంలో ఏ విధంగా ఉంటుంది? అలాగే 2026వ సంవత్సరం మే నెలలో ఏ రాశి వారికి ఏం జరగబోతోంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిషరత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ద్వాదశ రాశుల్లో ఈ మాసంలో తీసుకున్నట్లయితే నవగ్రహ స్థితి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. మామూలుగా ఏంటంటే ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఆ స్థానాల్లో ఆ గ్రహాలు ఉంటే కనుక ఈ మాసం అంతా ఏ ఫలితాలు ఇస్తారో ఏ రాశులకి దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. దానికి ముందుగా ఏంటంటే మనకి సూర్యుడు రవిగ్రహం వచ్చేసి మనకి మే 15 నుంచి ఏమో మనకి వృషభ రాశిలోకి వస్తాడండి. సో మే 14 తారీఖు దాకా మటుకు మేషరాశిలోకి ఉంటాడు. సో ఏప్రిల్ 15 టు మే 14 మేషరాశిలో, మళ్ళీ మే 15 టు జూన్ 15 దాకా ఏమో వృషభ రాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మే 11వ తారీఖు నుంచి మేషరాశిలో స్వస్థానంలోకి వస్తాడు. తర్వాత రాహుగ్రహం వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి ఈ సింహరాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి 14వ తారీఖు నుంచి స్వస్థానమైన మనకి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో 13వ తారీఖు దాకా మటుకు వృషభ రాశిలో స్వస్థానంలో ఉంటాడు. అలాగే గురువు కూడా మనకి జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ కర్కాటక రాశిలో కూడా మారిపోతాడు. ఇది కాకుండా బుధుడు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. 14వ తారీఖు మే నుంచి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు. 2026 మే నెలలో ఉన్నామని మనందరికీ తెలుసు. మరి ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వారేం చేయాలి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? గురుగారితో మాట్లాడదాం. గురువుగారు, ఈ రాశి వారి ఎలా ఉండాలి, ఏం జరగబోతోంది, ధనస్సు రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలియపరచండి. తప్పకుండా. ధనస్సు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి ధనస్సు రాశిలోకి వస్తుంది. ధనస్సు రాశి అనగానే మనకి విల్లు అంటే బాణం, అంటే మెయిన్గా అది ఒకసారి ఎక్కుపెట్టామంటే ఇంక మళ్ళీ వెనక్కి తీసుకోలేం. సో అంత ముక్కుసూటిగా ఉంటారు వీళ్ళు, చాలా ధైర్యంగా ఉంటారు. కోపిష్ఠులు కూడా నా గురుగారు? అంత కాదు కానీ పర్వాలేదు. సో డామినేటింగ్ నేచర్ ఉంటుంది. అది కాకుండా ఎవరిని నమ్మరు. సో అందరిని నమ్మినట్టుగా ఉంటారు కానీ వాళ్ళకి తోచిందే వాళ్ళు చేస్తారు. సో వీరికి దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే వీరి రాశ్యాధిపతి గురువు కాబట్టి వీరికి విపరీతమైన దైవబలం దైవానుగ్రహం ఉంటుంది. సో స్నేహితులు తక్కువగా ఉంటారు, శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ముక్కుసూటిగా ఉన్నారు కాబట్టి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఏదైనా సరే వీరు ఎదుర్కొండా ఏం మాట్లాడరు, వాళ్ళు వెనకాలే మాట్లాడతారు. సో వీరికి వచ్చేసి శివుడు అమ్మవారు అంటే చాలా ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది కూడా. సో వీరు మెయిన్గా చతుర్థ స్థానంలో శని ఉన్నాడు, దీని అర్ధాష్టమ శని అంటారు. అలాగే సప్తమ స్థానంలో గురువు, అది ఇంకా చాలా బాగుంది. తృతీయ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో కేతు, ఇవి రెండు కూడా బాగున్నాయి. సాధారణంగా లగ్నంలో అంటే మన జాతకరీత్యా లగ్నం నుంచి లెక్క పెడితే సప్తమ స్థానంలో గురువు ఉంటే కనుక దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండడం, అలాగే మెయిన్గా మంచి వైఫ్ దొరకడం, సో గుడ్ ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ రిచ్ ఆర్థడాక్స్ వైఫ్ దొరకడం అనేది ఉంటుంది. సో అలాగే సప్తమ స్థానంలో గురువు ఉంటే లగ్నం నుంచి జాతకంలో సో గుడి కట్టించడం, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం, లేదంటే మెయిన్గా ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం ఉంటుంది. సో దానికి సహాయ సహకారాలు ఏం చేయొచ్చు, లేదంటే వాళ్ళు కట్టచ్చు. అందరూ కట్టాలని రూల్ ఏం లేదు, లేదా దానికి సహాయ సహకారాలు కూడా చేయొచ్చు. సో ప్రస్తుతం గోచారీత్యా ధనుసు రాశి వారి సప్తమంలో గురువు ఉన్నందుకు ఖచ్చితంగా కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటారు కాబట్టి వీళ్ళు సరైన సమయం అండి. ఇప్పుడు టెంపుల్ కట్టించడం కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, లేదంటే ఓల్డేజ్ హోమ్ కడుతున్న వాళ్ళకి మీరు ఏమైనా సహాయ సహకారాలు చేయడం కానీ, లేకపోతే ఓల్డేజ్ హోమ్కి హెల్ప్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేస్తారు. మరి ఇప్పుడు ఈ రాశి ఉన్న వారికి మంచి భార్యలు వస్తారని చక్కగా చెప్పారు, సంతోషం. మరి మంచి భర్త వస్తాడా? వివాహ విషయంలో ఏం చెప్తారు? అంటే మనకి అబ్బాయికైనా అమ్మాయికైనా ఎవరికైనా సరే సప్తమ స్థానం ఇంపార్టెంట్ అండి. సప్తమ స్థానం అంటే భర్త లేదా భార్య స్థానం, వివాహ స్థానం, అలాగే ఇమీడియట్ బాస్ స్థానం కూడా. సో సప్తమ స్థానం బాగుంటే ఇమీడియట్ బాస్తో బాగుంటుంది, అలాగే భార్యాభర్తలు బాగుంటారు, అన్యోన్యంగా ఉంటారు. సో వాళ్ళ ఇది కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వివాహం ఎందుకు అవకాశాలు 100% ఉన్నాయని చెప్పుకోవచ్చు. స్థానచలనం కూడా ఉంటుందా గురువుగారు? అంటే అర్ధాష్టమశని నడుస్తుంది. అర్ధాష్టమశని అంటేనే స్థానచలనం. స్థానచలనం అంటేనే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊరు వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశం ఉంది. అలాగే వీరు ఫారెన్
ఎవరైనా వెళ్ళి జాబ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎప్పటి నుంచో ట్రై చేస్తారు, వారికి ఇది సరైన సమయం. ఈ అర్ధాష్టమ శని అనేది శని అనే గ్రహం ఖచ్చితంగా మనకి స్థానచలనం చేయిస్తాడు. అక్కడ మంచి ఉద్యోగం గ్యారంటీగా వచ్చేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఏమైనా పరిహారం చేయాలంటారా మరి? శని అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామి మరియు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే శని యొక్క దోషాలు తగ్గిపోతాయి. సో ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక వడమాల సమర్పించడం, సింధూర పూజ చేయించడం, లేదంటే తమలపాకుల పూజ చేస్తే మంచిది. అలాగే బుధవారం, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి అభిషేకం కానీ అర్చన కానీ వెంకటేశ్వర స్వామికి చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. సో తెలుసుకున్నారు కదండి, బుధ శనివారాల్లో అర్చనలు, అభిషేకాలు వెంకటేశ్వర స్వామికి చేయిస్తే చాలా మంచి జరుగుతుందని తెలుసుకున్నారు కదా. ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండడం కూడా మంచిదని గురువుగారు తెలియపరిచారు. ధన్యవాదాలు గురువు. నమస్కారం. సో తెలుసుకున్నారు కదండి, మరి వివాహం, ఉద్యోగం, విద్య, గృహప్రవేశం, వాహనము, విదేశీ ప్రయాణము, ఇలా రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఏం చేయాలా అని ఆలోచించకుండా వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా లేదంటే కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వీటి నుంచి బయటపడే మార్గాన్ని సులువుగా మీరు గురువుగారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.